ఉగ్రగంగ ఉప్పెనతో జరిగిన ఆస్తి నష్టం కోట్లలో ఉంది. వారం కిందటి వరకు ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లిన కేదార్నాథ్లో నేడు ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. వరద విలయానంతరం అక్కడ నెలకొన్న భయానక దృశ్యాలు ఈటీవీకి చిక్కాయి. ఉత్తరాఖండ్ లో ప్రకృతి సృష్టించిన విలయానికి బలైన వారి సంఖ్య 5,000 దాటింది. తొలుత ఈ సంఖ్య 1000 వరకు ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ప్రకటించిన మృతులు 5,000 పైనే ఉంటారని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ మంత్రి యశ్పాల్ ఆర్య తెలిపారు. ఆస్తి నష్టం సైతం వేల కోట్ల రూపాయల్లో ఉందని చెప్పారు. ప్రస్తుతం చాలా చోట్ల భీతావహ పరిస్థితి నెలకొందని అన్నారు. వరదల కారణంగా అపార ప్రాణ నష్టమే కాక ఆస్తి నష్టము భారీగానే సంభవించింది. డెహ్రాడూన్ నుంచి గుప్తకాశీ మార్గంలోని ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అలకనంద, మందాకిని నదులు కలిసే దేవ్ ప్రయాగ్ వద్ద భూమికి 10 అడుగుల ఎత్తులో ప్రవహించిన వరద నీరు అడ్డు వచ్చిన కట్టడాలన్నింటినీ కొట్టేసింది. ఎక్కడ చూసినా వరదకు కొట్టుకు వచ్చిన బండరాళ్లు, కూలిపోయిన చెట్లు, ఇళ్ల శకలాలతో పరిస్థితి భీతావహంగా ఉంది. గుప్తకాశీకి వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే తిల్వారీ పట్టణం నేడు బోసిపోయింది. యాత్రికులపై ఆధారపడే చిరు వ్యాపారుల దుకాణాలు, ఇళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా పదుల సంఖ్యలో స్థానికులు గల్లంతయ్యారు. వరద ఉధృతికి నదీ పరివాహక ప్రాంతాల్లోని పెద్ద పెద్ద భవనాలు కూడా పేకమేడల్లా కూలిపోగా వందలాది ఇళ్ల పునాదులు కొట్టుకుపోయాయి. మరికొన్ని కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. నదులకు ఆనుకొని ఉండే పల్లెలు, పట్టణాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో 10 నుంచి 15 అడుగుల మేర బురద, బండరాళ్లు పేరుకుపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి పెద్ద ఎత్తున మట్టి చేరి ధాన్యం, సామాన్లు పూర్తిగా నాశనమయ్యాయి. రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే బురదలో కూరుకుపోయాయి. రహదారులు, వంతెనల పరిస్థితి ఇలానే ఉంది. వందలాది రహదారులు వరద ఉధృతికి కనుమరుగవుగా వీగిపడ్డ కొండ చర్యల కారణంగా మరికొన్ని ధ్వంసమయ్యాయి. పెను విపత్తు వల్ల కలిగిన నష్టం వేల కోట్లలోనే ఉంటుందని భావిస్తున్న అధికారులు యాత్రికులను రక్షించిన తర్వాత పునరావాసంపై దృష్టి పెడతామని చెబుతున్నారు. భక్తుల ఓంకారనాదాలతో వారం కిందటి వరకు మారుమోగిన కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం నిశ్శబ్దంగా మారి శ్మశానాన్ని తలపిస్తోంది. ఆలయంలో దాదాపు 10 అడుగుల మేర పేరుకుపోయిన బురదలో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. గర్భగుడిలోనూ పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోయినప్పటికీ అక్కడి శివలింగం, గంట సురక్షితంగా ఉన్నాయి. కుండీ, పూజా సామాగ్రి బురదలో కూరుకుపోయాయి. శివాలయం ఎదుట ఉన్న నంది విగ్రహం మాత్రం సురక్షితంగా ఉంది. కంచి శంకర మఠం వారు నిర్మించిన ఆది శంకరాలయంతో పాటు కేదార్నాథ్ లో ఉండే హనుమంతుని విగ్రహం, మరో శివలింగం వరద ఉధృతికి కొట్టుకుపోయాయి.